నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. పుట్టపర్తి సత్యసాయి బాబా. మానవత్వమే సత్యసాయి తత్వం, సేవే సత్యసాయి సందేశం. అందుకే పుట్టపర్తి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం అన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రేమ, సేవ, అహింస, ఆధ్యాత్మికతలను బోధించడం మాత్రమే కాదు, ఆచరణలోనూ అనుక్షణం చూపించారు సత్యసాయి. మనిషి అనుసరించాల్సిన వాదం మానవతావాదమే అని బలంగా బోధించారు. మతాలు, వర్గాలు, కులాలకు అతీతంగా ప్రజలు నిస్వార్థ సేవలో పాలు పంచుకున్నప్పుడే లోక కళ్యాణం జరుగుతుందన్న సందేశాన్ని విశ్వానికి అందించారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే శాశ్వత విలువలను సమాజంలో పెంచడానికి కృషి చేశారు. అందుకే ప్రశాంతి నిలయం నుంచి 130 దేశాలకు సత్యసాయి తత్వం విస్తరించింది. సత్యసాయి శతాబ్ది ఉత్సవాలు ప్రపంచ మానవాళికి ఆధ్యాత్మిక అభ్యున్నతిని, సేవా నిరతిని అనుగ్రహిస్తున్నాయి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. కొందరు ఆయనను గురువుగా భావిస్తారు, కొందరు వేదాంతిగా అభివర్ణిస్తారు, ఇంకొందరు భగవంతుని అవతారం అని నమ్ముతారు. ప్రపంచం నలుమూలలా ఆధ్యాత్మిక విప్లవం తెప్పించి భక్తుల హృదయాల్లో భక్తిరసం, సేవాస్ఫూర్తిని నింపిన సత్యసాయి మహితోన్నత చరితుడు. తల్లిదండ్రులు సత్యనారాయణరాజు అని పేరు పెట్టుకున్నారు. కానీ తానేంటో ఆయనకి పసి వయస్సులోనే అర్థమైంది. అందుకే నేను ఇక మీ సత్యను కాదు, నేను సాయిని, నాకు నా పని ఉంది, నేను ఇక వేచి ఉండలేనంటూ ఆ బంధం నుంచి బయటికొచ్చారు. ప్రపంచ ప్రజలతో అనుబంధం పెంచుకున్నారు. ప్రేమ, సేవలతో ముక్తిని, భగవంతుని అనుగ్రహాన్ని పొందొచ్చని బోధించారు. పేరుకే ప్రశాంతి నిలయం ఆయన నివాసం. సత్యసాయిబాబా అసలు నివాసం భక్తజన కోటి హృదయాలే. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం, ప్రశాంత జీవితాలను ప్రసాదించే అద్భుతం, ప్రేమే మార్గమని చాటిన రూపం, జన హృదయాలలో కొలువైన దైవం. అంగరంగ వైభవంగా సత్యసాయి శతాబ్ది ఉత్సవాలు, భక్తుల చేత భగవాన్గా పిలిపించుకునే పుట్టపర్తి సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాలతో భక్తజన కోటి పులకించిపోయింది. దేశ విదేశాల్లో తన ఆధ్యాత్మిక బోధనలతో, సేవా కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసుకున్న పుట్టపర్తి సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. పుట్టపర్తి సత్యసాయి బాబా ప్రపంచం నలుమూలలా ఆధ్యాత్మికతను విస్తరింపచేయడమే కాదు, అనేక సేవా కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాల అభ్యున్నతికి చివరిదాకా కృషి చేశారు. మెరుగైన విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యాలను అందజేశారు. ప్రపంచ మూల మూలలా ఆధ్యాత్మిక విప్లవం తెప్పించి భక్తుల హృదయాలలో భక్తిరసం నింపిన సత్యసాయి సాక్షాత్తు మహితోన్నత చరితుడే. మతాలు, వర్గాలు, కులాలకు అతీతంగా ప్రజలు నిస్వార్థ సేవలో పాలు పంచుకున్నప్పుడే లోక కళ్యాణం జరుగుతుంది అన్న సందేశాన్ని విశ్వానికి అందించారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే శాశ్వత విలువలను సమాజంలో పెంచడానికి కృషి చేశారు. పొగతో సమన్వయమే సాయి మతము, సత్యమే నా ప్రచారము, ధర్మమే నా ఆచారము, శాంతియే నా స్వరూపము. పుట్టపర్తి సత్యసాయి తత్వం ఇదే, ఆయన సందేశం ఇదే. భగవంతుణ్ణి చేరుకోవడానికి భక్తులకు ఆయన అనుగ్రహించిన మంత్రం ఇదే. సత్యం, ధర్మం, సేవ, నిస్వార్థమైన ప్రేమ, ఇవే ప్రపంచ మానవాళి అనుసరించవలసిన మార్గాలని తన బోధనలతో విశ్వాన్ని జాగృతం చేశారు సత్యసాయి. పుట్టపర్తి సత్యసాయి శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం నివాళి అర్పించారు. బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన 100 రూపాయల నాణ్యం, 4 తపాలా బిళ్లను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. బాబా బోధనలు దేశమంతా ప్రభావం చూపాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది భక్తుల్లో ప్రేమతత్వం, సేవాభావం పెంచాయన్నారు. శ్రీ సత్యసాయి బాబా ప్లేస్ సేవ at the very heart of human life. He often said, love all, serve all. For him, seva was love in action. His institutions in education, healthcare, rural development and many such areas stand as living proof of this philosophy.
they show spirituality and service are not separate but different expressions of the same truth. Further, someone inspiring people while physically present is not uncommon, but the seva activities of the institutions created by Baba are increasing day by day despite him not being with us physically. This shows that the impact of truly great souls does not decrease with time, it actually grows. साथियों, श्री सत्य साई बाबा का संदेश केवल पुस्तकों और प्रवचनों और आश्रमों की सीमाओं में नहीं रहा है. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సత్యసాయి సమక్షంలో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. స్వామివారి సందేశం తన జీవితంలో ఎంతో మార్పు తెచ్చిందన్నారు. ప్రజల్ని జడ్జి చేయవద్దు అని, వారిని అర్థం చేసుకోవాలి అని సత్యసాయి చెప్పేవారన్నారు సచిన్. దీనివల్ల చాలా సమస్యలు తొలగిపోతాయని సత్యసాయి చెప్పేవారన్నారు. I remember in 2011, after having played multiple World Cups, I knew that that was going to be my last World Cup. There were huge expectations. Emotions were running high. We were having a camp in Bengaluru, and I received a phone call saying that Baba has sent you his book. It brought a smile to my face. I knew that this World Cup is going to be a special one for us. It gave me that confidence, that inner strength, as you call it, as an athlete, I would say that spring in my legs. It was very much there during the camp, and that book became my constant companion. We all know what happened after that in 2011 when India played against Sri Lanka in Mumbai and ended up lifting that trophy. The entire nation was celebrating. It was the golden moment of my cricketing life. సత్యసాయి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ సేవా నిరతికి భగవాన్ సత్యసాయి బాబా ప్రతిరూపమన్నారు. సత్యసాయి విద్యా సంస్థలు, హాస్పిటల్స్ లక్షల మందికి ఉచిత విద్య, వైద్యం అందిస్తున్నాయని గుర్తు చేశారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బోధనలు ప్రపంచ మానవాళికి శాంతిని పంచుతాయన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా often spoke about the 5 Ds, 5 essential qualities needed for a meaningful, purposeful, and spiritually anchored life. Discipline. Discipline is the mark of a true human being. Dedication. Whatever you do, do it as an offering to God. Devotion. True devotion is the flow of love towards God. Determination. Once you have chosen the right path, never turn back. And discrimination, as in the ability to choose between right and wrong, truth and untruth, the very heart of spiritual life. Swami once said, education should not be for a living, but it is and should be for life. The Sri Satya Sai Baba education system is a shining example of this truth. పుట్టపర్తి సత్యసాయి బాబా అసలు పేరు సత్యనారాయణ రాజు. బాబా 1926 నవంబర్ 23వ తేదీన జన్మించారు. అనంతపురం జిల్లా గొల్లపల్లి గ్రామంలో ఈశ్వరాంబ, పెదవెంకమరాజు దంపతులకు బాబా పుట్టారు. బాబా మహిమలతో గొల్లపల్లి గ్రామం పుట్టపర్తిగా మారింది. 1931-36 మధ్యకాలంలో సత్యసాయి బాబా పుట్టపర్తి ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు చదివారు. ఆ తర్వాత 6 నుంచి 9వ తరగతి దాకా బుక్కపట్నం హైస్కూల్లో విద్యను అభ్యసించారు. 9వ తరగతి పూర్తి చేసిన తర్వాత బాబా తన 14వ ఏట ఉరవకొండకు చేరుకున్నారు. అక్కడ ఓ బండరాయిపై మల్లెపూలు చల్లి తనకు తాను సత్యసాయి బాబాగా ప్రకటించుకున్నారు. సత్యనారాయణరాజు కుటుంబ బంధాలను వదులుకొని పుట్టపర్తి సత్యసాయి బాబా తన కర్తవ్యాన్ని అమలు చేసే దిశగా పయనించడం అంత తేలిగ్గా జరగలేదు. సత్యనారాయణరాజు చేష్టలను మొదట కుటుంబ సభ్యులు మానసిక అనారోగ్యంగా భ్రమించారు. భూత వైద్యులను కూడా సంప్రదించారు. ఒకానొక దశలో తండ్రి వెంకమరాజు కర్ర తీసుకుని కోపంతో ఊగిపోతూ, నువ్వు దేవుడివా, దయ్యమా లేక పిచ్చివాడా చెప్పు అని అడిగాడు. అప్పుడు సత్యనారాయణరాజు చెప్పింది ఒకటే మాట, నేను సాయిబాబాని. ఆశ్చర్యంతో భయంతో తనవైపు చూస్తున్న తండ్రితో సత్యనారాయణరాజు ఇలా అన్నారు, నేను అపస్తంభ సూత్రానికి చెందినవాడిని, నేను భరద్వాజ గోత్రానికి చెందినవాడిని,
నేను సాయిబాబాను, మీ కష్టాలన్నింటినీ తొలగించడానికి నేను వచ్చాను అని. కొద్ది రోజుల తర్వాత మామూలుగానే స్కూలుకు వెళ్లిన సత్యనారాయణ కొన్ని నిమిషాలకి ఇంటికి తిరిగి వచ్చాడు. బయట గుమ్మం మీద నిలబడి మోస్తున్న పుస్తకాలను పక్కన పడేసి, నేను ఇక మీ సత్యను కాదు, నేను సాయిని అన్నాడు. నేను వెళ్తున్నాను. నేను మీకు చెందినవాడిని కాదు. మాయ పోయింది. నా భక్తులు నన్ను పిలుస్తున్నారు. నాకు నా పని ఉంది. నేను ఇక ఇక్కడ ఉండలేనంటూ బయటకు వెళ్లిపోయాడు. అలా వెళ్లిన సత్యనారాయణరాజు పుట్టపర్తి సత్యసాయిగా అవతరించి లక్షల మంది భక్తులను తన కమల పాదాల చెంతకు తీసుకొచ్చి దైవిక ప్రమే ఆనందాన్ని రుచి చూపించి సేవా భావాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. సాక్షాత్తు భగవంతుడైనా సరే మనిషిగా జన్మించిన తర్వాత తాను సృష్టించిన ప్రకృతినే అనుసరించాలి. సహజ మానవులలానే జీవించాలి. సత్యసాయిని దైవముగా భావించే భక్తులు చెప్పే మాట ఇది. సత్యసాయి మాత్రం దైవత్వం, అనుగ్రహం పొందడానికి ఏం చెయ్యాలో మానవాళికి అనుక్షణం బోధించారు. ధర్మం, సేవ, ప్రేమ ఎంత శక్తివంతమైనవో భక్తజన కోటికి అనుభవంలోకి తీసుకొచ్చారు. తన దివ్య ఉపన్యాసాలతో కోట్ల మందిని మార్చారు. సత్యసాయిని అవతార పురుషుడు అనేవాళ్లు ఉన్నారు. మహానుభావుడిగా అభివర్ణించేవాళ్లు ఉన్నారు. ఎవరు ఎలా తలిచినా, కొలిచినా, సేవించినా, పూజించినా భక్తులకు ఆయన సర్వదేవతాతీత స్వరూపమే. సత్యసాయి శతాబ్ది ఉత్సవాలు పుట్టపర్తి భక్తులతో కిటకిటలాడాయి. పట్టణ పురవీధుల్లో ఏపీ, తెలంగాణకు చెందిన సత్యసాయి భక్తులు, బాల వికాస్ విద్యార్థులు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శ్రీకృష్ణ నృత్యం, కీలుగుర్రాలు, కోలాటాలు, గొరవయ్య నృత్యాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. తన 14వ ఏటనే తాను సత్యసాయి అని ప్రకటించుకున్న బాబా ఉరవకొండ నుంచి పుట్టపర్తి వెళ్లారు. ధర్మం, సేవ, నిస్వార్థమైన ప్రేమను పంచటమే లోక కళ్యాణానికి కారణమవుతుందన్న సత్యసాయి బోధనలు భక్తులను విశేషంగా ఆకట్టుకోవటం మొదలైంది. భక్తుల సంఖ్య పెరగటంతో 1947 ఫిబ్రవరిలో ఒక మందిరాన్ని నిర్మించారు. సత్యసాయి అక్కడే నివసిస్తూ భక్తులకు దర్శనమిచ్చేవారు. 1950 నవంబర్ 23న ప్రశాంతి నిలయంలో భక్తులకు దర్శనమివ్వటం మొదలుపెట్టారు సత్యసాయి. సేవ, నిస్వార్థ ప్రేమ గురించి బోధనల్లో చెప్పటం మాత్రమే కాదు, ఆచరణలో చూపించారు సత్యసాయి. 1950 దశకంలోనే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉన్న విదేశీయులు సత్యసాయి దర్శనం కోసం పుట్టపర్తి రావటం మొదలైంది. అప్పటిదాకా ఆధ్యాత్మికత అంటే ఏదో ఒక మతం కేంద్రంగా బోధనలు ఉండేవి. కానీ సత్యసాయి మాత్రం మానవతకు మించిన మతం లేదన్న సందేశాన్ని బలంగా వినిపించడంతో స్వదేశీ భక్తులతో పాటు విదేశీ భక్తులు కూడా క్రమంగా పెరుగుతూ వచ్చారు. అదే సమయంలో ప్రపంచ దేశాల్లో సత్యసాయి బోధనలకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. సత్యసాయి బాబాని నమ్ముకున్న భక్తకోటి కుటుంబాల్లో ఆయన చూపిన మహిమలు, లీలలు కోకొల్లలు. సత్యసాయి బాబాకి పుట్టపర్తి అంటే ఎంతో ఇష్టం. ఎక్కువగా ప్రశాంతి నిలయంలోనే ఉండేవారు. ఆయన భారతదేశం దాటింది కేవలం ఒకే ఒకసారి. 1968లో తూర్పు ఆఫ్రికాకు వెళ్లారు. సత్యసాయి బాబా చేసిన ఏకైక విదేశీ పర్యటన అదే. 130కి పైగా దేశాల్లో సత్యసాయి సేవాదళ్ కార్యకర్తలు ఉన్నారు. కానీ ఆయన మాత్రం విదేశీ పర్యటన చేసింది ఒక్కసారే. ఒక ఆధ్యాత్మిక సాధకుడికి ఆయన అత్యుత్తమ దైవ గురువు. ఒకే హేతువాదికి ఆయన గొప్ప మానవతావాది. ఆధునిక యువతకు ఆయన ఒక చైతన్యవంతమైన స్ఫూర్తిని పంచే నాయకుడు. భక్తజన కోటికి ఆయన కేవలం మానవ రూపంలో ఉన్న దైవత్వం. 1958లోనే సత్యసాయి బాబా తన లక్ష్యం దశలవారీగా విప్పుతుందని వెల్లడించారు. మొదటి 16 సంవత్సరాలు వ్యక్తులతో సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత సమూహాలపై శ్రద్ధ చూపబడుతుంది. తదుపరి దశలో ఆధ్యాత్మిక ఉద్బోధ ప్రధాన లక్షణంగా ఉంటుంది. ఆ పైన మానవాళికి సేవ చేయటం ప్రధాన దృష్టిగా మారుతుంది అని సాయి ఆనాడే సెలవిచ్చారట. చివరకు జరిగింది అదే. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే వాటిని ఆయుధాలుగా చేసుకుని లవ్ ఆల్, సర్వ్ ఆల్ అని తన బోధనల ద్వారా ప్రజల్లో ప్రేమతత్వాన్ని నింపారు సత్యసాయి. నేను మీ నుంచి ఆశించేది ఒక్కటే, అదే ప్రేమ. మీ ప్రేమ నాకు కావాలి అంటూ ఉండేవారు సత్యసాయి. ఒక మారుమూల గ్రామంలో పుట్టిన సత్యసాయి ఆధ్యాత్మిక ప్రపంచానికి రాజయ్యారు. దేశ విదేశాల్లో లక్షల మందితో ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్నారు.
పుట్టపర్తి సత్యసాయిబాబా తన దర్శన భాగ్యంతోనే తరించిపోతారని, తన బోధనలు విన్నంత మాత్రానే పవిత్రమైపోతారని ఎన్నడూ భక్తులకు చెప్పలేదు. నిస్వార్థమైన ప్రేమ, సేవ అందించినప్పుడు మాత్రమే పరమాత్మకి దగ్గరవుతారని పదే పదే చెప్పేవారు. అందుకే కేవలం బోధనలకే బాబా పరిమితం కాలేదు. ఆయన చెప్పే బోధనలను ఆయనే ముందు ఆచరణలో పెట్టారు. అలా ఉద్భవించిందే శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్. ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రస్ట్ చేస్తోన్న సేవ అసాధారణం. మానవ సేవే మాధవ సేవ. పుట్టపర్తి సత్యసాయి ప్రపంచ మానవాళికి బోధించింది అదే, ఆచరణలో చేసి చూపించింది అదే. పుట్టపర్తి సత్యసాయి బాబా విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యాలకు పెద్దపీట వేశారు. 1952 సంవత్సరంలోనే పుట్టపర్తిలో ఒక ఆసుపత్రిని నిర్మించి పేదలకు వైద్య సేవలు అందించారు. భక్తుల రాక పెరగటం, కరువు పీడిత ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో బాబా నిత్యం మదనపడ్డారు. తన వద్దకు వచ్చే దాతల సహకారంతో 1991లో బెంగళూరు, పుట్టపర్తి సమీపంలో అత్యాధునిక వైద్య పరికరాలతో 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించారు. దేశ విదేశాల్లో ఖ్యాతి గడించిన వైద్యులను రప్పించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఇక్కడ ఉచితంగా వైద్య సేవలు అందించిన వారికి సత్యసాయి బాబా ప్రత్యేక ఆశీస్సులు సైతం ఇచ్చేవారు. ఇప్పటికీ అత్యాధునిక వైద్య సేవలు ఉచితంగా అక్కడ లభిస్తున్నాయి. వైద్యులు వచ్చేందుకు, అరుదైన మందులను సైతం తెప్పించేందుకు, వైద్య నిపుణులను హుటాహుటిన రప్పించేందుకు పుట్టపర్తిలో ఒక విమానాశ్రయాన్ని సత్యసాయి నిర్మించారు. వైద్య సేవల కోసం నిర్మించిన ఈ విమానాశ్రయం ఆ తర్వాత వివిఐపీల రాకకు బాగా దోహదపడింది. 1951లో అనంతపురం, పుట్టపర్తి, బెంగళూరు కేంద్రాలుగా విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. మహిళల కోసం ప్రత్యేక క్యాంపస్లు ఏర్పాటు చేయటం బాబా ప్రత్యేకత. 1956లోనే పుట్టపర్తి ప్రజల సౌకర్యార్థం బాబా ఒక ఆసుపత్రిని నెలకొల్పారు. ఆ తర్వాత 1991లో పుట్టపర్తి, బెంగళూరు కేంద్రాలుగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించారు. ప్రపంచంలోనే అత్యాధునిక వైద్య సేవలను సాధారణ జనానికి అందుబాటులోకి తెచ్చారు. నిత్యం కరువు కాటకాలతో తల్లడిల్లే ప్రాంతం అనంతపురం జిల్లా. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో రెండోదిగా అనంతపురం జిల్లా రికార్డులకెక్కింది. అందుకే ఇక్కడి ప్రజలు తాగునీటి కోసం దశాబ్దాలుగా పడరాని పాట్లు పడుతూనే ఉన్నారు. ఈ తీవ్రమైన సమస్యను గుర్తించిన పుట్టపర్తి సత్యసాయి బాబా మానవీయ కోణంలో స్పందించారు. అనంతపురం, కడప జిల్లాల సరిహద్దుల్లోని పార్నాపల్లి రిజర్వాయర్ నుంచి పుట్టపర్తి దాకా తన ట్రస్ట్ ద్వారా ప్రత్యేక పైప్ లైన్ ను ఏర్పాటు చేశారు. గ్రామ గ్రామాన ప్రత్యేకంగా మంచినీటి ట్యాంకులను ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం అందించారు. ఒక్క అనంతపురానికే సత్యసాయి సేవలు పరిమితం కాలేదు. తాగునీటి ఎద్దడితో తల్లడిల్లుతోన్న మెదక్, మహబూబ్ నగర్, ఉభయ గోదావరి జిల్లాలోని సుమారు 1500 గ్రామాలకు తాగునీరును అందించారు. గుక్కెడు మంచినీటి కోసం తల్లడిల్లుతోన్న గ్రామీణ వాసుల దాహార్తి తీర్చారు. అంతేగాక తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తిని మన్నించిన సత్యసాయి చెన్నై తాగునీటి అవసరాలు తీర్చేందుకు తెలుగు గంగా కాలువ ఆధునీకరణకు కృషి చేశారు. మారుమూల గ్రామమైన పుట్టపర్తిలో అత్యాధునిక వసతులు ఏర్పాటు చేశారు. కనీసం ఎర్ర బస్సు కూడా రాని పుట్టపర్తిలో విమానాశ్రయాన్ని నెలకొల్పారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించి రైలు మార్గాన్ని తీసుకొచ్చారు. జాతీయ రహదారులను తలదన్నే రీతిలో అన్ని ప్రాంతాలకు క్షేమంగా వెళ్లేలా పుట్టపర్తిలో రహదారులను నిర్మించారు. వీటికి తోడు 1వ తరగతి నుంచి పీజీ దాకా విలువలు, ఆధ్యాత్మిక బోధనలతో కూడిన మేలైన విద్యను అందించేందుకు సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. 1955లో సత్యసాయి సేవాదల్ వ్యవస్థను సత్యసాయి స్థాపించారు. 20 మంది మహిళలు, 15 మంది పురుషులతో ప్రశాంతి నిలయం వేదికగా ప్రారంభమైంది. ఆ తర్వాత సత్యసాయి సేవా సంస్థలకు ఆయన నాంది పలికారు. 1963 నుంచి పుట్టపర్తిలోనే మొదటి భజన మండలి, ఆ తర్వాత ముంబైలో సత్యసాయి సేవా సమితి ఏర్పడింది. అలా ప్రపంచవ్యాప్తంగా 156 దేశాల్లో సత్యసాయి సేవా సంస్థలు విరాజిల్లుతున్నాయి. ప్రేమ, సేవలతో ముక్తిని, భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చని బోధించడమే కాదు, ఆచరణలో చూపించారు. అందుకే కొందరు ఆయన్ను గురువుగా భావిస్తారు, కొందరు వేదాంతిగా అభివర్ణిస్తారు, ఇంకొందరు భగవంతుని అవతారమని నమ్ముతారు. ప్రపంచం నలుమూలలా ఆధ్యాత్మిక విప్లవం తెప్పించి భక్తుల హృదయాల్లో భక్తి రసం, సేవా స్ఫూర్తిని నింపిన సత్యసాయి మహోన్నత చరితుడు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.